హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు నైవేద్యానికి వచ్చేసి అయితే రవ కేసరి చేద్దామని చెప్పేసి కొంచెం నెయ్యి వేసి నూక వేపుకుంటున్నాను. ఇంకా అంతా మామూలు అండి, అందరికీ తెలిసిందే. ఇంక రవ కేసరి అయితే చేసేసి నేనైతే దేవుడి గదిలోకి అయితే వెళ్ళాలి. ఇంకా కొన్ని పూలు అవి కోయలేదు రాత్రి అయితేని, ఇంక అవన్నీ పూలు అవి కోసుకుని ఇంక నేనైతే వెళ్తాను దేవుడి దగ్గరికి అయితేని. ఇంక ఇక్కడైతే ఇంకా ప్రసాదం కూడా పూర్తి అయిపోయింది. గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇంక నేను పూజ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాను. ఇంకా అన్నిసార్లు లేగాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఇంకా అన్నీ తీసుకుని వెళ్ళే కూర్చుంటాను. ఇంక ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. ఈ మధ్యన అయితే పూజ అయ్యేసరికి అయితే 5:30 అలా అయిపోతుందండి. కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే చాలా బాగా వెళ్ళిపోయింది కదా. ఇంకా అందుకని చెప్పి లేకపోతున్నాం, లేచినా కూడా కొంచెం లేట్గా అవుతున్నాయి పనులు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే దోశల పిండి ఉందని చెప్పేసి నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీ చేసేసి ఇంక దోశలు కారం పొడి వేసి చేద్దామనేసి, పొడి ఉందండి, పప్పుల పొడి అయితే ఉంది. ఆ పప్పుల పొడి వేసి కొంచెం దోశలు వేద్దామని చెప్పేసి ఇక్కడైతే దోశల పిండి అయితే కలుపుతున్నాను. ఇంక దోశలు వేసేసిన తర్వాత వంట చేయాలి. వంట చేసి ఇంక బయటకు వెళ్ళేది ఉంది, ఇంక వెళ్ళాలండి. ఇంకా ఒక్కొక్కటి పనులు అయితే అవుతున్నాయి. పొద్దున్నే చాలా కొంచెం ఏంటో ఎండకి తట్టుకోలేము, చలికి తట్టుకోలేము. వర్షం వస్తే వర్షం అంటాం, చలి వస్తే చలి అంటాం. ఏంటో మరి ఇలా ఉంటుంది. ఏదన్నా కొట్టి తట్టుకోలేకపోతుంది. నాకైతే చలికాలం ఈ సంవత్సరం మొత్తం గొంతు అంతా చాలా బాధ కింద ఉంది. గొంతు నొప్పి వచ్చేసి స్నానాలకి ఏంటో మరి తెలీదు. ఇంకా ఈరోజు అయితే వచ్చేసి ద్రాక్షారాన్ని అయితే కార్తీక దీపారాధన చేస్తారండి ఆంజనేయ స్వామికి అయితేని. ఇంకా అక్కడికి కూడా పూజకి అయితే పొద్దున్నే వెళ్ళేదాన్ని. పోయిన సంవత్సరం కూడా వెళ్ళానంటే పొద్దున్నే చిన్నోడి క్యారేజ్ అయితే పెట్టేసి నేను వెళ్ళి కొంచెం అటు అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఈయన వచ్చి తీసుకొచ్చేసేవారు. ఇంక ఈ సంవత్సరం అయితే వెళ్ళట్లేదు, ఎందుకనేది చెప్తాను. ఇంకా ఇలా టిఫిన్లు అయితే అవుతున్నాయి. ఇంక టిఫిన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వంట అయితే గబగబా చేయాలండి. అదే బయటికి వెళ్ళి పని ఉంది అన్నాను కదా, ఇంక వంట అయితే చేసేయాలి. వంట చేసేసి ఇంకా వంట ఒకటే కాదు కదండి, ఇంకా చాలా పనులు ఉంటున్నాయి. ఏంటో ఇప్పుడే చాలా ప్రశాంతంగా చేసుకుందామని అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు అస్తమాను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఎంత పని చేసినా పని కిందే ఉంటుంది. మామూలు రోజులు కాదు కదా. ఇప్పుడు కొంచెం పూజ చేసుకుంటున్నాం కదండి, శివయం చేయాలి. అలాగే ఇంకా దేవుడి కాడ సామానం అయి తోముకోవాలి, మళ్ళీ నిమజ్జనాన్ని తీసుకెళ్ళాలి. ఇంకెంత బిజీగా ఉన్నా కూడా నాకు కొంచెం ఇప్పుడే కొంచెం హడావుడిగా అయితే ఉంది. ఇంక ఇక్కడైతే స్వామికి అయితే పిండి అది పక్కన పెట్టేసాను. స్వామి కొంచెం బయటకు వెళ్ళారని చెప్పేసి ఇక్కడ నేనైతే వేసుకు తింటున్నాను. చిన్నోడికి ఇచ్చేసి నేను తింటున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలండి. హాస్పిటల్కి వెళ్ళి పని ఉందని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను. కర్రీస్ వచ్చేసి పప్పుచారు అయితే పెట్టి, అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ ఫ్రై కాకుండా అయితే చేస్తున్నాను. కొంచెం గ్రేవీ టైప్లోని కొంచెం గసగసాలు అవి వేసి. ఇంకా హాస్పిటల్ పని అయితే అండి, పాపం మా నాన్నకైతే బండి నుంచి పడిపోయారు. మా నాన్న నేను కూడా పడిపోయాను నిన్న నుంచి. నేను అందుకే వెళ్ళామన్నా కూడా వీడియోస్ అయితే ఏం తీసేను, కానీ నాకు ఇంకా పెట్టాలనిపించలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం జ్వరం, అలాగే గొంతు నొప్పి కూడా వచ్చేసింది 2 రోజుల నుంచి. చలి ఎక్కువ అయిపోయింది కదండి, బాగా చలి ఎక్కువ అయిపోయింది. దాంతో ఏమో నేను ఎక్కువ తల స్నానాలు చేసేసి నాకు కొంచెం తేడా అయిపోయింది. నిన్నైతే మేము బయటకు వెళ్ళాం, మా నాన్న నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మాకు కుక్క అడ్డు వచ్చేసి ఇక్కడ దొడ్డంపేటలో అయితే పడిపోయాడు పాపం మా నాన్న. నాకైతే కొంచెం లైట్గా తగిలియండి, అది కొంచెం కౌకు దెబ్బల్లా తగిలి అక్కడక్కడనే. మా నాన్నకైతే మాత్రం ఇది ఏంటంటే షోల్డర్ బోన్ అయితే విరిగిపోయింది అన్నారు. ఇంక ఈ రోజు అయితే కట్టేస్తారు. నిన్నే పడిపోయారు సోమవారం నాడు, కానీ ఇంక ఈ రోజు అయితే కట్టేస్తారంటే. అంటే రాత్రి ఎక్స్రే అయితే తీసారు, కానీ ఇంక రాత్రి లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా అయితే ఇదేది స్టాన్లీ హాస్పిటల్లో చూపించారు. మా తమ్ముడు కూడా వచ్చేసరికి ఒక నేను పొద్దున అయితే వాళ్ళ అత్తారింటికి వెళ్ళలేదు, మళ్ళీ వెంటనే వాడు కూడా వచ్చేది. ఇంకా నన్ను కూడా రావద్దన్నారు, నీకే బాగోదు కదా రాకన్నారు, కానీ ఒకసారి చూసి వద్దాం, ఇంటికి వెళ్ళడానికి అది కుదరదు కదా వస్తున్నాను అని చెప్పేసి ఇంకో వంట అయితే చేసేసుకుంటున్నాను. ఇంకో వంట అయిపోయిన తర్వాత మా చిన్నవాడికి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా అప్పుడైతే నేను వెళ్తానండి అక్కడికి పెట్టింది. పాపం మా నాన్నకి చాలా గట్టిగా తగిలేసింది దెబ్బలో, మొఖం అంతా కొట్టిపోయింది, కాలు కూడా ఇరిగిపోయింది. కాలు కాదు, నాకు అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. కొంచెం అదో రకంగా ఉంది. ఇంకా వాష్ చేసేసి వెళ్దామని చెప్పేసి రైస్ అయితే ఇక్కడైతే వంట అయితే అయిపోయింది. వంట అయిపోయిన వెంటనే నేనైతే 7 చేసేసి ఇంకా మళ్ళీ చిన్నోడికి అది లంచ్ బాక్స్ అది పెట్టేసి నేనైతే బయలుదేరిపోతాను.
ఇంక అన్నీ చేయాలి కదండి. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే నాకు అసలు అవ్వట్లేదు. మధ్యాహ్నం భోజనం అయ్యేసరికి 2:30 అలా అయిపోతుంది. ఇంక అంతే వెంటనే చీకటి పడిపోయినట్టు అయిపోతుంది. నాకు అసలు టైం అయితే తెలియట్లేదు. ఇంక మళ్ళీ దేవుడి సామానం తోమడం ఇంక ఇలా సరిపోతుందని చెప్పేసి నేను ఫస్టే పొద్దున్నే చేసేసి ఇంక 7 చేసేసి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంకా హాస్పిటల్కి అయితే మా తమ్ముడు వాళ్ళు తీసుకొస్తారు అటు నుంచి. మామూలుగా అయితే నేను అక్కడే ఉందని అనుకోండి 4 రోజులును. మరి నాకు ఎక్కడ కుదరదు కదా, మరి మా అమ్మ వాళ్ళని ఇక్కడ రమ్మందామన్నా కుదరదు, నేను అక్కడికి వెళ్దామన్నా కుదరదు అని చెప్పేసి నేనైతే ఇక్కడి నుంచి ద్రాక్షారం వరకు వెళ్ళిపోతాను. ఇంకా అక్కడైతే స్వామికి కూడా కొంచెం ఇప్పుడు అర్జెంటుగా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళి వస్తాం. ఇంకొండి వచ్చేసాను. ఇంకా అక్కడ పని అయితే అయిపోయింది. కట్టేది వేసేసారు. కట్టేసేసాక ఇంటికైతే వెళ్ళిపోయారు వాళ్ళు. మేమైతే ఎలా వచ్చేసాం, మేము వచ్చేసరికి అయితే ఇంటికి 2:30 అయింది. మళ్ళీ అప్పుడు గబగబా స్నానం చేసేసి ఇంక వంట చేసేసాను. అది అన్నం పెట్టేసి స్వామికి అన్నం అయితే పెట్టేసాను. ఇంక మధ్యాహ్నం అంతా ఇంక నేనేం తీయలేదు. ఇంకొంటి సాయంత్రం అయితే మేమైతే సంబరానికి రాపోదాం అనుకున్నాం. కానీ మా చిన్నోడిని తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చింది. మా చిన్నోడికి అయితే ఇలాంటివి పెద్దగా నచ్చవండి, అసలు నచ్చవాడికి. మా పెద్దోడికి అయితే బాగా ఇష్టం. ఆడికి ఏదో ఒకటి చూడాలన్నా ఇష్టం. వీడికి ఏమో అసలు నచ్చదు. కానీ మళ్ళీ ఇలాగే ఉండిపోతే పిల్లలకి అన్నీ తెలియదని చెప్పేసి ఇంక బలవంతంగా అయితే నేను తీసుకొచ్చాం. కానీ ఆడు వచ్చినంతసేపు కూడా మొహం మార్చుకుని తిరిగాడు. ఆడికి నచ్చింది కదా తీసుకొచ్చాం. రండి 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 అని చెప్పి ఇంకా మేమైతే కాసేపు అయితే తిరిగేసి ఇంక మాత్రం ఏమీ కొనుక్కోమండి తిరిగేసి వెళ్ళిపోతామంటే. ఎందుకంటే ఇంట్లో చెత్త అంతా పెరిగిపోవడం తప్ప రెండోది ఏముండదు. అంత కొత్తగా కొనేసుకోవాల్సినవి కూడా ఏమి ఉండవు కదా. ఇంతకుముందు అయితే చిన్నప్పుడు అయితే కొనేదాన్ని. ఇంక ఇవైతే మా మాన్యగడికి అయితే చూస్తున్నాను. మా మాన్యగడి దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఒకసారి తర్వాత చూద్దాంలే అని అయితే ఇక్కడ పెట్టేసి ఇంక నేనైతే ఇంక అన్నీ ఒకసారి చూసేసి అయితే వెళ్ళిపోయాను. లాభాలు లెక్క పెట్టుకో. తాగిలోని ఇంట్లో దొంగలు పడరా, ఎందుకు దాంట్లో వారే గోడ పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. కాదు దాచించాం, వాళ్ళు అడిగే పాటని దాచించాం. చేస్తాం బయట టైం వచ్చినప్పుడు మండపం సాగు ఒక్క నిమిషం, ఒక 2 లైన్లు ఆయన కోసం పాడము. వెళ్తాం బ్రో, ఒక్క నిమిషం, ఒక 2 లైన్లు. చూసారు కదండి మా ద్రాక్షారం సంబరం అయితే ఇలాగైతే ఉంది. చాలా బాగుంటుంది. మాకైతే చిన్నప్పుడు చాలా, ఎందుకంటే మా అమ్మగారు ఇల్లు ఇక్కడే కదా, ద్రాక్షారమే కదా. ఫస్ట్లో అయితే ద్రాక్షారం అంటే ఇప్పుడైతే వ్యాలింగ్లో కొనుక్కున్నారు కాబట్టి మాకైతే చాలా పెద్ద పండుగ ఇది అయితేని. ఇంతకుముందు అయితే మా నాన్న ఈ ఆంజనేయ స్వామి కమిటీకి అయితే మెంబర్ కూడా. ఇంక ఇప్పుడైతే ఇంకా
పిల్లలు తీసుకుని రావడం. కానీ చిన్నప్పుడు అయితే మాత్రం చాలా బాగుండేది. మొత్తం మా బ్యాచ్ అంతా కలిసి వచ్చి అన్నీ తిరిగి అన్నీ కొనుక్కుని అన్నీ చాలా సరదాగా అయితే ఉండేది. ఇంక ఇప్పుడైతే అంత పెద్ద సరదా చూసి వెళ్ళడం తప్ప అంత మరీ ఫుల్ ఎంజాయ్ చేసేసి అయితే ఏమీ లేదు. ఇంక ఇక్కడైతే ఇలాగ చూసుకుని కాసేపు అయితే అటు ఇటు తిరిగేసి మా చిన్నవాడు అసలు నన్ను కుదిరించట్లేదు, వెళ్ళిపోదాం అంటున్నాడు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదండి, ఏం చూస్తాంలే అన్నట్టు. ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. కొంచెం ఇక్కడైతే గ్రౌండ్ ఖాళీగానే ఉందండి. ఇంతకుముందు అయితే అసలు ఖాళీ ఉండేది కాదు. ఒకవేళ మరి మేము వచ్చేసరికి లేట్ అయింది, అందుకని ఖాళీ లేదేమో. ఇప్పుడైతే మేము 10 అయ్యేసరికి వచ్చాము, చాలా లేట్గానే వచ్చాము. దాచారో ఒకప్పుడు మంచి పేరు, నేను వయసులో ఉండేటప్పుడు ఇక్కడ అన్ని చెప్పు, పిండి ఊపోదు అక్కడ చేత. మరి మీరంతా ఎదిగిపోయారు. నేను ఆ వయసులో 79 నేను ఇండస్ట్రీకి వెళ్ళింది. నా అదృష్టం ఏంటో నా చేతులతో కార్తీక్, సూర్య తమిళ ఆర్టిస్టులు, వాళ్ళు చెల్లి బృంద, వీళ్ళందరినీ కూడా ఆడించాను 79లో. నా జీవితం ఇక్కడ చాలా కష్టాలు పడి, చాలా బాధలు పడి, రామచంద్రపురంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒక పెయింటర్గా నేను పడ్డ కష్టాలు ఎవరికి రాకూడదు, అన్ని కష్టాలు పడ్డాను. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే గ్రేట్ ఆర్టిస్టులు సూర్య గారు, కార్తీక్, వాళ్ళని ఆడించే అవకాశం నూతన్ ప్రసాద్ గారు, పిఎల్ నారాయణ గారు, అలాగే ఈ మధ్యకాలంలో నన్ను బాగా ప్రేమించే వ్యక్తి నాగబాబు గారు, వీళ్ళందరూ కూడా నేను చేసుకున్న అదృష్టం కింద భావిస్తాను. అందులో ఒక అదృష్టం మా గోడలో టీచర్గా మా ఇంటికి రావడం. ఇవన్నీ ఏంటంటే వయసు అయిపోయిన తర్వాత వచ్చింది నాకు. అయినా సరే ఏ వయసులో ఇవ్వాలో ఆ వయసులో ఇచ్చాడు, ఇప్పుడే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాక్షరామన్నా చిన్నప్పుడు వద్దురే ఇక్కడ దేవుడి వద్దురే సరే కాదు. మా డాడీకి ఏదో సంథింగ్ ఇక్కడ పిండితో మాట్లాడాలి, ఏదో ఇక్కడ అంటే చిన్న లింక్ ఏదో ఉంది. మీకోసం మైక్ సిద్ధు లింక్ ఏమి లేదు. నా చిన్నతనంలో ఇక్కడ ముత్యంగానే ఒకడు ఉండేవాడు, అక్కడేమో సూర్యబాబు అని ఒకడు. ఇదిగోండి దీపాల సెట్ అయితేని ఇక్కడైతే పెడతారండి. ఆంజనేయ స్వామికి అయితే పొద్దునుంచి చాలా పూజలు జరుగుతాయి. లక్ష తులసిపత్రి పూజ అని అవన్నీ ఇవన్నీ చాలా బాగా జరుగుతుంది. 61వ సంవత్సరం అంటండి ఇది, ఈ సంవత్సరం అయితేని. ఇంక పూజలు అయితే పొద్దునుంచి పూజలు జరుగుతాయి, సాయంత్రం అయ్యేసరికి అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇంక ఇలా ఎప్పటి నుంచో అండి, 61 సంవత్సరం అంటే మాటలా, మరి చాలా కాలం నుంచి అయితే జరుగుతూ వస్తుంది. ఇంకా అలాగే అందరూ కూడా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా చూడటానికి అయితే వస్తారు. ఇంతకు ముందు అయితే ఈ గ్రౌండ్ అసలు ఖాళీ ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా బాగానే ఉంది, ఖాళీగానే ఉంది. అందరం వెళ్ళాము, చూసాము. ఇంక ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. ఇదిగోండి మా ద్రాక్షారం ఆంజనేయ స్వామి అయితేని ఈయనకే అండి పొద్దునుంచి పూజలే జరుగుతున్నది. దీపారాధన పెట్టింది కూడా ఈయనకే. అప్పుడే 61 సంవత్సరం నుంచి ఇలాగే చేస్తున్నారంటండి. అంటే మా నాన్న చిన్నప్పటి నుంచి అనుకుంటాను, ఇంకా అప్పటి నుంచి అయితే ఇలాగే చేస్తున్నాం. మా నాన్నకైతే ఈయనైతే చాలా నమ్మకం. మమ్మల్ని ఏ చిన్న పండుగ వచ్చినా, చిన్న సరుకు కొనుక్కున్నా ఇక్కడికి వచ్చి పూజ చేయించి మమ్మల్ని అయితే ఖచ్చితంగా వారం అయితే ఆంజనేయ స్వామి గుడికి తీసుకొచ్చేవారండి. అప్పాలు అవి వండించి తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం అయితే పెట్టించేవారు. ఇంక మా తమ్ముడు సైకిల్ కొన్నా, నాకు బంగారం కొన్నా, ఇక్కడికే రావడం బాగా అలవాటు. ఇంక మా నాన్న ఈ కమిటీకి కూడా మెంబర్గా ఉండేవారు ఒకప్పుడైతేని. ఇంక ఇప్పుడైతే వాళ్ళు అయితే హైదరాబాద్ అదే వెళ్ళిపోయారు కదా, ఇంక ఇప్పుడైతే లేదు. ఇంక ఇలాగైతే మాకు చాలా
ఇదండి ఈ సంబరం అని తీర్థం అన్న మాకు చాలా మెమరీగా ఉంటుంది. మేము ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇంక ఇలాగైతే దర్శనం చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి. మా ఊరు సంబరంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.